ఈరోజు వీడియో ఏంటంటే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మందారపు చెట్టు అనమాట. మా వెదర్ అయితే చాలా 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 కూల్ అండ్ రెయినీగా ఉందన్నమాట. సో అందుకనే వర్షంలో వేస్తే మంచిగా బతుకుతాయని తస్కరించడానికి వచ్చానమాట. సో ఈ మందార పువ్వు అనేది నాకు చాలా ఇష్టం. ఎంత బాగా పూస్తుందో, చాలా చిన్న సైజులో ఉంటుంది. చూడండి కింద ఎన్ని ఉన్నాయో. చెట్టు నిండా పూలే. నేను ఇప్పుడు 150 లెక్కేస్తే ఖచ్చితంగా 150 పైనే వస్తాయి పూలు. అన్ని పూలు ఉన్నాయి. మందారంలో ఇది చాలా బాగుంటుంది వెరైటీ. సో రెడ్ మందారం ఉంది, తెల్ల మందారం ఉంది. ఇది కూడా వేద్దామని చెప్పేసి వచ్చానన్నమాట తీసుకోవడానికి. ఎప్పుడొచ్చినా కానీ కొన్ని పూలు కోసుకొని వెళ్తా. చెయ్యి అస్సలు ఊరుకోదు వాటిని చూసేసరికి. బట్ రేపు వినాయక చవితి ఉంది కదా, వాళ్ళు ఇంకా వినాయకుడి దగ్గర పెట్టుకుంటారని కోయలేదు. చాలా బాగున్నాయి. ఎన్ని పూలు పూస్తుందంటే అన్ని పూలు పూస్తుంది. ఈ సీజన్లో పూస్తుంది, ఈ సీజన్లో పూయదని లేదు, చాలా పూలు పూస్తాయి. సో దీన్ని మనం తస్కరించడానికి వచ్చామన్నమాట. అత్త నాకు ఈ మొక్క కావాలి అంటే, సరే కావాలి అంటే తీసుకెళ్ళి, నీకంటే ఎక్కువనా అన్నది. సో అందుకనే మనం ముదురు కొమ్మ ఏది ఉందో చూసుకోవాలి. ఇది అంటుగట్టది కాదనమాట. ఎందుకంటే అంటుగట్టినా ఒక్కొక్కసారి బతకదు. ఇదైతే బేసిక్గా నార్మల్ మన మందార వెరైటీలా కాదు. వేసిన ఒక్కొక్కసారి బతకదు. హాఫ్ ఛాన్సెస్ అనమాట. మనం మొక్క తెచ్చి చేసుకుంటేనే బాగుంటుంది అనేది మా సజెషన్ అనమాట. సరేలే, బతికితే బతికింది, లేకపోతే లేదు. నేనైతే ట్రై చేస్తా. వర్షం వస్తుంది కదా, మంచిగా నాటుకుంటుంది అని అంటే ముదురివి చూసి చిన్న చిన్న కొమ్మలు ఇచ్చిందన్నమాట. నాకు చిన్న కొమ్మ వద్దు, నాకు పెద్ద కొమ్మే కావాలని చెప్పేసి నేను పెద్ద కొమ్మ తీసుకున్నా. వేస్తాను, బట్ ఇవాళ అది నాటుకొని మంచిగా పూలు పూస్తుందా లేదా అనేది మీకు నెక్స్ట్ అప్డేట్లో చెప్తా అనమాట. ఎందుకంటే నార్మల్ మందారం అయితే ఈజీగా మంచిగా నాటేసుకుంటుంది. మనం కోసి పక్కన పడేసినవి కూడా 2-3 రోజుల తర్వాత కూడా మనం తెచ్చి నాటుకున్నా కానీ మంచిగా నాటుకుంటాయి. ఇదైతే అట్లా కాదు, కొంచెం డిఫరెంట్ వెరైటీ, నాటు వెరైటీ కాదంట, హైబ్రిడ్ అంట. సో చూడాలి ఇది ఎలా పూస్తుంది ఏంటి అనేది, ఎక్కడ వేయాలి అనేది నేను అన్ని ప్లాన్ చేసుకున్నా. సో తస్కరించేయడం అయిపోయిందనమాట. పెద్ద కొమ్మ తీసుకున్నాం, అంత చిన్న కొమ్మలు ఇస్తే నాకు వద్దని చెప్పేసి. పూలు అయితే గాస్ చాలా చాలా బాగుంటాయి. అసలు పింకిష్, మంచి పింక్, బేబీ పింక్ అంటే కొంచెం డార్క్, థిక్ పింక్ అంటే కొంచెం లైట్ పింక్, ఎంత క్యూట్గా ఉంటాయో. సో ఇది మన మినీ గార్డెన్లో వేసేయాలంటే మా ఇంటి పక్కనే, జస్ట్ మా ఇంటి పక్కనే. సో వెళ్ళి తెచ్చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.